నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్వెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి పైల్స్. దీన్నే హెమరాయిడ్స్ అంటాము, అలానే తెలుగులో అర్షమూలలు అంటాం. వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి అని నేను చెప్పానంటే, చాలా మటుకు ఇది ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా ఎవరికి చెప్పుకోలేనంటే, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివంటే అందరితో డిస్కస్ చేస్తారు. బట్ పైల్స్ అనేది ఏంటంటే ఒక మోమాటానికో లేకపోతే ఆ భయానికి సిగ్గుతో ఎవరితో చెప్పుకోలేరు. చెప్పుకోక అది ముదిరిన తర్వాత అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ ఇంకో మిస్కన్సెప్షన్ అంటే, ఎక్కడైనా కానీ అంటే పైల్స్ అంటే అసలు ఏంటి చూద్దాము. ఎప్పుడైతే మన మలద్వారం అంటే యానల్ రీజన్లో రెక్టమ్ దగ్గర చిన్న బొడిపల్లాగా వచ్చి ప్రొట్రూడ్ అవ్వడం, ట్యాగ్స్నే మనం దాన్ని పైల్స్ అంటాం. అంటే చెప్పాలంటే మనకి మొటిమల్లాగా వచ్చి పెద్ద పెద్దగా ఉన్నవి అలానే యానల్ రీజన్లో వచ్చి కొన్నిసార్లు అవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్లీడింగ్తో ఉంటుంది, కొన్నిసార్లు డ్రైగా కూడా ఉంటుంది. కొన్ని ఏమో ఇంటర్నల్ లోపల ఉంటాయి, కొన్ని ఎక్స్టర్నల్గా ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ మనం చూడగానే తెలిసిపోతాయి. ఇంటర్నల్లీ ఏంటంటే అప్పుడు ప్రొక్టోస్కోపీ వేసి కానీ తెలుసుకోవడానికి ఉండదు. ఇంకోటి మనది క్లాక్ వైజ్ కూడా ఉంటుంది. 3 o'clock 9 o'clock పొజిషన్స్లో కూడా ఉంటుంది. బట్ నా అడ్వైజ్ ఏంటి, జనరల్గా ఇక్కడ మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఎక్కడైనా మనం మోషన్ దగ్గర వెళ్ళే దగ్గర పెయిన్ కానీ ఏదైనా డిస్కంఫర్ట్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది పైల్స్ అనే అనుకుంటారు. అంటే అర్షమూలలు అనేసుకొని సొంతంగా వైద్యం ఇది తింటే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు సొంతంగా ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు అలా మోషన్ దగ్గర వెళ్తున్నప్పుడు హార్డ్గా అవ్వడం కానీ, లేకపోతే మీరు వాష్ చేసినప్పుడు అవి తగిలినప్పుడు కానివ్వండి, బ్లీడ్ అవుతున్నప్పుడు, అది ఎనీ రిలేటెడ్ థింగ్ రీజన్లో ఉన్నప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడు కలిస్తే ఫస్ట్ అది చూసినప్పుడు మాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే అన్ని పైల్సే ఉండవు. కొన్నిసార్లు అవి ఎలా ఉంటాయంటే ఫిషర్ అంటాం. అంటే చిట్లినట్టు ఉండడము, అక్కడ పస్ ఫామ్ అవడం ఉంటుంది. ఆ పస్ ఫామ్ అయినప్పుడు అది ఫిస్టులాగా కూడా టర్న్ అవుతుంటుంది. అంటే ఫిషర్ ఎలా ఉంటుందో అలానే ఫిస్టులా అంటాము. అయితే ఇవి కంటితో చూస్తే గానీ మనము కరెక్ట్గా పేషెంట్కి డయాగ్నోస్ చేయడానికి అవ్వదు. సో ఈ ఫిస్టులా అనేది ఏంటి, చిన్న ఓపెన్ ఉండి అది లోపలికి ఎక్కడ వరకైనా ఇంటెస్టైన్స్ వరకు కూడా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన ప్లేస్ అంతా కూడా పస్తో ఉండి తర్వాత చాలా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. అందుకని ఫస్ట్ ఒక ఆయుర్వేద వైద్యుని కలవగలిగితే అది పైల్సా ఫిషరా ఫిస్టులా అని మనం డయాగ్నోస్ చేసి, పైల్స్ అనుకున్నప్పుడు దానికి కూడా చాలా సింపుల్ మెడికేషన్, సింపుల్ మనం తీసుకునే ఆహార విహారాల్లో చేసుకుంటే దాన్ని కట్టడి చేసి మంచిగా లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతాం. సో అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవి రెండు రకాలుగా అనుకున్నాము. లోపల ఉంటాయి, బయట ఉంటాయి. అలానే బ్లీడింగ్ అవుతుంది, నాన్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. అసలు ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకుండా ఫుడ్ని స్కిప్ చేయటము, లేట్ నైట్స్ తినటము, బయట ఫుడ్ని ఎక్కువగా లైక్ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు ఈ ఫుడ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే మన జఠరాగ్ని అంటే మన బాడీలో ఉండే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే అగ్ని అనేది, మెటబాలిక్ ఫైర్ అనేది సప్రెస్ అవ్వడం చూస్తుంటాం. అంటే మీరు చూడండి, మన జీవక్రియ ఎలా ఉంటుంది, మనం ఫుడ్ తీసుకోగానే మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత లివర్ అనేది వైల్ జ్యూస్ పైత్య రసాన్ని రిలీజ్ చేయగానే స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుంది. ఈ డైజెస్టెడ్ ఫుడ్లో నుంచి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన శరీరానికి రీచ్ అవుతాయి. మరి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎప్పుడైతే పెద్ద పేగుల్లోకి వస్తుందో, ఈ పెద్ద పేగుల్లో మనం రెగ్యులర్ మనం తీసుకునే డైట్ కూడా మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే మ్యూకస్ అంటాం, తడి లాంటిది ఉండి విల్లై పెరిస్టాటిక్ మూమెంట్తో మోషన్ని త్రూ యానస్ ద్వారా రెక్టమ్ ద్వారా మోషన్ పాస్ అవుతుంది. బట్ ఎవరికైతే ఈ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, బికాస్ వాళ్ళు ఎక్కువ లైఫ్ స్టైల్ ఎక్కువ కూర్చోవడం కానివ్వండి, వాటర్ ఎక్కువ తీసుకోకపోవడము, వీటన్నిటి వల్ల అది హార్డ్గా అయ్యి ఆ మోషన్ చాలా హార్డ్గా పాస్ అవుతున్నప్పుడు అది రాసుకొని అక్కడ బ్లీడ్ అవ్వడం కూడా చూస్తుంటాం. సో ఇది రాను ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటుంది. ఎట్లా అంటే కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకని వీళ్ళకి ఫస్ట్ డైట్ మీద మనం కొంచెం అవగాహన కల్పించాలి. ఏదైతే ఫుడ్ మనం సాత్విక ఆహారంగా తీసుకుంటామో, అంటే నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, పికిల్స్ కానివ్వండి, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించేసి ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ అంటాం. అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ లైక్ పాలకూర కానివ్వండి, మెంతి కూర కానివ్వండి, ఇలాంటివి. అలానే ఫ్రూట్స్లో జామకాయ, అట్టిపండు, దానిమ్మ, సీజనల్ ఫ్రూట్ ఏదైనా కానీ ఇవి తీసుకోవడం వల్ల బల్క్ మోషన్ అది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే బల్క్గా మన ఇంటెస్టైన్స్లో ఉండి ఫ్లష్ అవుట్ చేయగలిగితే ఫైబర్ అనేది ఫ్లష్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. బట్ అదే హార్డ్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంతా దెబ్బతిని దాన్ని ఆమం అంటాము. ఈ ఫీకల్ మ్యాటర్ అంతా అక్కడ కలెక్ట్ అయ్యి చాలా హార్డ్గా అయ్యి రిగెస్టేట్ అయ్యి గ్యాసెస్ లాగా కూడా చూస్తుంటుంది. అంటే గ్యాసెస్ రిలీవ్ అవ్వకుండా పైకి ఎగదాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం. అయితే మరి డాక్టర్ గారు దీనికి సర్జరీ ఒకటే సొల్యూషన్ అంటే, జనరల్గా
ఇనిషియల్ స్టేజెస్లో సర్జరీ కాకుండా మంచి ఔషధాలతోనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. బట్ నిజంగా సర్జరీ అది చాలా పెద్దగా అయిపోయి కూర్చోడానికి సెకండరీ ఇన్ఫెక్షన్స్ లాగా రావటము, జ్వరం రావటం, పెయిన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆయుర్వేదంలో కూడా మేము శల్య చికిత్స అంటాం, దాన్ని క్షారసూత్ర అంటాం. బట్ దానికన్నా ముందు 70% అనేది మందులతోనే మనం కంట్రోల్ చేయగలుగుతాం, మన మందులు డైట్తో. ఆయుర్వేదంలో చెప్పబడిన చిరువిల్వాది కషాయం కానివ్వండి, త్రిఫలా చూర్ణం కానివ్వండి, కంకాయన వటి, అర్షోజ్ఞ వటి అనేవి, అభయారిష్ట అనేవి, ఇవి మీ ప్రకృతి మీ మెటబాలిజాన్ని బట్టి మనం సరైన టైంలో కరెక్ట్గా ఇవ్వగలిగితే, అలానే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనము బాయిల్డ్ ఫుడ్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ నేను చెప్పినట్టు ఇలాంటివి తీసుకోగలిగితే బాడీ ఇంటెస్టైన్స్ అనేది ఆ ప్రెషర్ నుంచి తగ్గించి మ్యూకస్ అనేది మళ్ళీ ఫామ్ అయ్యడానికి ఉంటుంది. అలానే ఆయుర్వేదంలో కొన్ని వీరేచన థెరపీస్ చెప్తాం. అంటే స్పెసిఫిక్గా కొన్ని ఔషధాలని ఆవు నెయ్యిలో కలిపి వాటిని ఇవ్వటం వల్ల బాడీ అంతా కూడా ఈ ఆయిల్నెస్ స్ప్రెడ్ అవుతుంది. కొన్ని ఔషధాల వల్ల వీటిని క్లియర్ చేస్తూ ఉంటాం. అట్లానే బాగా పెయిన్ఫుల్ కండిషన్స్లో పెయిన్ కిల్లర్స్ కన్నా త్రిఫలా చూర్ణం అనేది ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అనేవి సమపాలల్లో తీసుకొని చూర్ణం లాగా చేసి వేడి నీళ్ళల్లో ఒక 2-5 నిమిషాలు బాయిల్ చేసి దాంట్లో కూర్చోటం వల్ల ఈ స్పాజమ్స్ ఏదైతే స్టిఫ్నెస్ స్పాజము ఉండి పైల్స్లో పెయిన్ ఉంటుందో అది తక్షణంగా ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతారు. అలానే మంచి ఆయింట్మెంట్స్ లాంటిది లైక్ జాత్యాది ఘృతం అని కానివ్వండి, ఇతరత్రవి మార్కెట్లో దొరికి పేటెంట్వి ఆయుర్వేదిక్, ఇవి అప్లై చేయటం వల్ల ఇన్స్టాంట్ రిలీఫ్ అయితే ఉంటుంది. బట్ మెయిన్గా చెప్పాలి, పైల్స్ వచ్చేది ఎవరైతే డైట్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా చాలా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానివ్వండి, లేకపోతే బేక్డ్ ఐటమ్స్, చాట్ లాంటివి, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని బాడీలో ఈ పైత్యాన్ని పెంచితే డెఫినెట్లీ తగ్గినా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఒకసారి తగ్గినా కానీ మన లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకొని టైంకి ఫుడ్ తీసుకొని ఏదైనా ఇంటి ఫుడ్ తీసుకుంటూ వాటర్ అనేది బాడీని హైడ్రేట్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్, ఆ 3 లీటర్స్లో 2.5 ఆఫ్ వాటర్ ఉంటే ఇంకో 1/2 లీటర్ to 1 లీటర్ మజ్జిగ అంటాం. అంటే తక్రం అనేది ఇంటెస్టైన్స్కి చాలా మంచిది. తక్రం అంటే ఏం లేదు, మజ్జిగని బాగా చిలికి దాన్ని వడగట్టుకొని రోజు ఒక గ్లాస్ తాగటం వల్ల కూడా ఈ లోపల పెరిగే ఈ పుండు లాంటిది కానివ్వండి, ఆ స్టిఫ్నెస్ కానీ ఉండలు లాంటివి కూడా క్లియర్ అయ్యి పైల్ మాస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే ఆయుర్వేదం తక్రారిష్ట కూడా అంటాం. అలానే నేను ఇంతకుముందు చెప్పినట్టు త్రిఫలా గుగ్గులు కానివ్వండి, చిరువిల్వాది కషాయం ఇలాంటివి తీసుకోవటం వల్ల పైల్ మాస్తో పాటు ఇంటెస్టైన్స్ కూడా, అంటే ఉదరగత సంబంధిత వ్యాధులు ఏమున్నా కానీ గ్యాస్ట్రిక్ అల్సరేషన్స్ కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ కానీ వీటిని కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ ఇవి లేకపోయినా నేను చెప్పిన ఈ డైట్ కానివ్వండి, రెగ్యులర్ వ్యాయామము అండ్ మంచి ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగినప్పుడు బాడీ దానితో అదే రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వీటితో పాటు ఒకవేళ ఇవన్నీ కూడా అవ్వట్లేదు అన్నప్పుడు నేను చెప్పినట్టు ఆయుర్వేదిక్లో కూడా దీనికి శల్య చికిత్స అంటాం, దాన్ని క్షారసూత్ర. అది ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో చేయటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా పర్సనల్ క్లినిక్స్లో కానీ నా ఆన్లైన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు. నా నంబర్ 7658909501.